బర్త్ రైట్ లేకున్నా అమెరికా పౌరసత్వం ఈ విధంగా పొందొచ్చు. వలసలు నిరోధించేందుకు బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు నిర్ణయంతో అమెరికా పౌరసత్వం ఎలా పొందాలనే ఆందోళన భారతీయుల్లో మొదలైంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా వలసలు కట్టడికి కీలక సంతకం చేశారు ట్రంప్. వలస చట్టాలను కఠినతరం చేయడంలో భాగంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం ఇక నుంచి ఈజీ కాదని చాటి చెప్పేలా బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన దేశాలతో పోల్చితే ఈ నిర్ణయం ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అమెరికా గడ్డపై పుట్టిన ఎవరికైనా ఆ దేశ పౌరసత్వం వచ్చేది. ఇక నుంచి ఆ వెసులుబాటు లేకపోవడంతో గ్రీన్ కార్డ్, తాత్కాలిక వీసాలపై యుఎస్ లో పనిచేస్తున్న వారిలో కలవరం మొదలైంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని కోరుకునే వారికి ఇది చాలా పెద్ద షాక్. అయితే అమెరికా పౌరసత్వం పొందేందుకు వేరే మార్గాలు లేకపోలేదు. అమెరికా పౌరసత్వ కళ నెరవేర్చుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోంది. చదువు, ఉద్యోగరీత్యా తాత్కాలిక వీసాపై యుఎస్ వెళ్తూ క్రమంగా అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మంది. అందుకే కొన్నేళ్లలో అమెరికాకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య చైనా దేశాన్ని మించిపోతోందని నివేదికలు వెల్లడయ్యాయి. ఇలాంటి సమయంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా కలకనే వారిలో ఆందోళన పెంచింది. పిల్లలకు యుఎస్ పౌరసత్వం కోసం బర్త్ టూరిజం పేరిట డెలివరీ ముందు అమెరికా వెళుతూ ఉంటారు చాలా మంది. ఇక నుంచి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, అమెరికాలో తండ్రి చట్టబద్ధంగా నివసిస్తున్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా, లేదా తండ్రి శాశ్వత నివాసి అయ్యి తల్లి తాత్కాలిక వీసాపై పనిచేస్తున్నా వారి బిడ్డలకు అమెరికా పౌరసత్వం రాదు. బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టం రద్దయినప్పటికీ వేరే న్యాయపరమైన మార్గాల్లో అమెరికా పౌరులు కావచ్చు. అందులో మొదటిది న్యాచురలైజేషన్. ఎవరైనా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగుండి కనీసం 5 సంవత్సరాలు శాశ్వత నివాసిగా ఉండడంతో పాటు అవసరమైన అన్ని అర్హతలు ఉంటే న్యాచురలైజేషన్ రూల్ ప్రకారం అమెరికా పౌరులు కావచ్చు. ఇక రెండోది యుఎస్ సిటిజన్తో వివాహం. అమెరికా పౌరసత్వం ఉన్నవారిని పెళ్లి చేసుకుని 3 ఏళ్ల పాటు అక్కడే నివాసం ఉన్న శాశ్వత పౌరసత్వం లభిస్తుంది. వీటితో పాటు మరో అవకాశం గ్రీన్ కార్డ్ పై ఉంటూ అద్భుత ప్రతిభ ఉంటే అమెరికా సిటిజన్ గా మారిపోవచ్చు. గ్రీన్ కార్డు పై అమెరికాకు వెళ్లి సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి యుఎస్ రెడ్ కార్పెట్ వేసి మరీ పౌరసత్వం ఇస్తుంది. ఇక మరో మార్గం అమెరికా ఆశ్రయం కోరటం. యుద్ధం, హింస లేదా భరించలేని పరిస్థితుల కారణంగా ఎవరైనా తన స్వదేశం సురక్షితం కాదని భావిస్తే వారు అమెరికాలో ఆశ్రయం పొందేందుకు అర్హత పొందొచ్చు. అక్కడ స్థిరపడిన తర్వాత శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే జన్మ హక్కు, పౌరసత్వంలో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను భారతీయ, అమెరికన్ చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను మాత్రమే కాకుండా భారతదేశం నుంచి విద్యార్థులు, వృత్తి నిపుణులను దేశంలోకి రాకుండా నిలువరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జన్మ హక్కు, పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న చర్యను నిలువరించాలని 22 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ దావా వేశారు. శతాబ్దాల నాటి ఇమ్మిగ్రేషన్ పద్ధతి ప్రకారం అమెరికాలో జన్మించిన పిల్లలు వారి తల్లిదండ్రుల హోదాతో సంబంధం లేకుండా పౌరసత్వం పొందటం న్యాయమని పేర్కొన్నారు.